సునీల్ గారి లైఫ్ ని పుష్ప మూవీ ఎలా మార్చేసింది అనేదానికి చిన్న ఎగ్జాంపుల్ చాలు. పుష్ప పార్ట్ 1 తర్వాత ఒక మూవీ షూటింగ్ కి సునీల్ గారు స్పెయిన్ వెళ్లారంట. 10 కి అన్ని రెస్టారెంట్స్ క్లోజ్ చేసే ప్లేస్ లో షూట్ అయిపోయాక సునీల్ గారు డైరెక్టర్ వాళ్ళ టీం ఏమన్నా తినడానికి ఏదైనా రెస్టారెంట్ దొరుకుతుందని చాలా వెతికారంట. కానీ అన్ని క్లోజ్ అయిపోయి మిడ్-నైట్ 2 కి కబాబ్ పాయింట్ అనే ఒక రెస్టారెంట్ ని చూసి కబాబ్ పాయింట్ అంటే మన ఇండియన్ రెస్టారెంట్ అయింటుందని అక్కడ ఆగారంట. వాళ్ళలో సునీల్ గారిని చూసిన ఒక అతను వెంటనే ఫోన్ లో పుష్ప మూవీ ఇంటర్వెల్ సీన్ ప్లే చేసి సునీల్ గారి దగ్గరకు వచ్చి టుహేనా బాయ్ అని అడిగారంట. ఇక్కడ పెద్ద హైలైట్ ఏంటంటే ఆ రెస్టారెంట్ పాకిస్తాన్ వాళ్ళది. ఆ టైంలో ఫుడ్డే దొరకదనుకున్న వాళ్ళకి స్పెయిన్ లో మిడ్-నైట్ 2 కి సునీల్ గారిని గుర్తుపట్టిన పాకిస్తాన్ వాళ్ళు మంచి ఫుడ్ రెడీ చేసి అందరికీ పెట్టారంట. అండ్ పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో కాల్ చేసి వాళ్ళని నిద్ర లేపి మరి సునీల్ గారితో మాట్లాడిపించారంట. ఒక కమేడియన్ గా అయినా ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నా విలన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన సునీల్ గారికి పుష్ప మూవీ ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయటమే కాదు, పాకిస్తాన్ పీపుల్ కూడా ఇండియన్ సినిమాలో విలన్ అని సునీల్ గారిని గుర్తుపట్టే రేంజ్ రోల్ ఇచ్చారు సుకుమార్ గారు.